హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేసో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం కట్ చేసిన ముక్కలకు ఫస్ట్గా మనం కలుపుకోవాలి. ఏంటిది కారము, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ కలుపుకున్న తర్వాత మనం ఏమైతే కట్ చేసిన ముక్కలు ఉంటాయో అవిట్లకు మనం మంచిగా చుట్టూ రాయాలి. ఎక్కడ కట్టింగ్ పీసులు ఉంటాయో అవిట్లలో కూడా మనం పెట్టుకోవాలి. ఇట్లా చూడురు ఫ్రెండ్స్, కట్ చేసిన ముక్కలకు మనం కట్ చేసేటప్పుడు చిన్న చిన్న కట్ చేయించుకోవాలి. బాగా పెద్ద అయితే కొంచెం ఫ్రై అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. మినిమం ఒక 15 అండ్ 30 మినిట్స్ అయితే పెట్టాలి. పెట్టినాక తీయాలి, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీయాలి. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనకు సరిపడే ప్యాన్ కాయినాక సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మనకు ఫిష్ మునిగేటట్టు అయితే ఆయిల్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది హీట్ కావాలి, చూడాలి. హీట్ అయినాక మనం ఏవైతే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన ముక్కలు ఉన్నాయో అవి కడాయిలు వేయాలి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలా పీసులన్నీ కడాయిలు వేసుకోవాలి. ఈ విధంగానైతే సౌండ్ వస్తుంది మనం గోలిచ్చేటప్పుడు. చూడరు ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత దాన్ని అటు ఇటు కొంచెం చూడాలి, బ్యాక్ సైడ్ కూడా, ఎందుకంటే ముక్క ఉడుకుతుందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలానైతే చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ విధంగానైతే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.